ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఇరుగు పొరుగు వారికి ఉప్పు అనేటువంటిది అరువుగా ఇవ్వరాదు అంటారు. ఎంతవరకు సత్యం? అదృష్టం మీ వెంట ఎల్లవేళలా ఉండాలన్నప్పుడు మన భారతీయ సనాతన సంస్కృతి కొన్ని నియమాలు చెప్పింది. వాటిలో ముఖ్యంగా ఉప్పు అనేటువంటిది ఒక వ్యక్తి చేతిలో నుంచి మరొక వ్యక్తి చేతిలోకి అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే తగాదాలు వస్తాయి. ఇంట్లో భార్యాభర్తలకు కూడా అంతే. అన్నం తినేటప్పుడు తెలియకుండా ఉప్పు వెయ్యి అన్నప్పుడు మీరు చెయ్యి పట్టుకున్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. ఉప్పు వేసేటప్పుడు చేయి పట్టుకోకూడదు. ఉప్పు దూరంగా ఉంచాలి. ఉప్పు అనేది సముద్రుడు. అన్ని నదుల నీరు కూడా సముద్రంలో కలుస్తుంది కదా. అందుచేత సముద్రంలో కలిసినప్పుడు ఇక్కడ మిగిలేది ఏమీ లేదు కదండి. నీరు ఉంటుందా? మంచినీరు ఉండదు కదా, ఉప్పు నీరుగా మారిపోతుంది. అందుచేత ఉప్పు అనేది తనలో తాను మెజ్జడి చేసుకుంటుంది. ఉప్పు లేని కూర రుచి ఉండదు. వేమన పద్యం చెప్పారు. బ్రహ్మాండంగా పిండి వంటలు తయారు చేసినప్పటికీ కూడా వంట చేసినా దానిలో ఉప్పు వేయకపోతే దేనికి పనికిరాదు. అందుచేత ఉప్పు అనేది చాలా విశేషవంతమైన ప్రభావం ఇస్తుంది. వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభంకి వెనకాల భాగంలో ఉండేటువంటి తొట్టిలో ఒక సోలెడు గిద్దెడు ఉప్పు వేస్తే త్వరగా వివాహం అవుతుందని కూడా శాస్త్రం. ఉప్పు ఎంత శక్తివంతమైంది. మీ బాత్రూంలో నైరుతి మూల కనుక ఉప్పును కనుక ఒక బౌల్లో పెట్టినట్టయితే దుష్టశక్తులు అనేవి ఇంట్లోకి రావు. అలాగే బాకీలు రావడానికి కూడా ఉప్పు సహకరిస్తుంది. దిష్టి తీసేయడానికి కూడా ఉప్పు సహకరిస్తుంది. దిష్టి బట్టి కొట్టుకుంటున్నప్పుడు దిష్టి పోవడానికి, మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి రెండు వైపులా గుప్పెడు ఉప్పు వేసి ద్వారబంధం దగ్గర దాంట్లో నిమ్మ చెక్క ఉంచి పసుపు కుంకుమ చల్లితే దిష్టి దోషం పోతుంది అంటాం. కాబట్టి ఉప్పు ఇంత శక్తివంతమైంది. అలాగే మీ స్థలాన్ని అమ్ముదాం అనుకున్నప్పుడు ఒక గుప్పెడు ఉప్పు గురువారం నాడు నైరుతి మూల కనుక వేసినట్లయితే ఆ స్థలం కాస్త అమ్ముడుపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. మీ కోరిన కోరికలు నెరవేరడానికి ఉప్పు శతవిధాలా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి ఉప్పును ఇరుగు పొరుగు వారికి అప్పుగా మాత్రం ఇవ్వకూడదు. వాళ్ళు బజార్లో పోయి కొనుక్కోవడమే మంచిది, అంతేగాని అప్పుగా ఇవ్వటం కానీ ఇతరులకు ఇవ్వటం కానీ చేయకూడదు. అలాగే నీరు ఉంది. రాత్రి సమయంలో బిందెడు నీరు ఎవరికి కూడాను దానం చేయకూడదు. చాలా గొప్ప శాస్త్రం ఇది. నీరు ఇరుగు పొరుగు వాళ్ళకి తీసుకెళ్ళండి అబ్బా అని చెప్పేసి ఆ బిందె నీరు ఇచ్చినట్టయితే మీరు అప్పుల్లో కూరుకుపోతారు అని చెప్పేసి శాస్త్రం. ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలో గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తున్నాయి. అలాగే మనిషి దిష్టి దోషం తగిలినప్పుడు కూడా ఉప్పుతో దిష్టి తీసేస్తారు. ఇట్లా చుట్టూతో కూడా. ఒక ఇంట్లో దుష్కర్మలు ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యాపారం కలిసి రానప్పుడు, మీరు ఇల్లు తుడిచేటువంటి సమయంలో బకెట్లో కనుక ఉప్పు వేసి కొద్దిగా జాడిచ్చి ఇల్లంతా కూడా గుడ్డతో తుడిచినట్లయితే బ్రహ్మాండంగా మీ వ్యాపారాలు కలిసి వస్తాయి. వినియోగదారుల యొక్క శక్తి పెరుగుతుంది మీ దగ్గరికి రావడానికి. అంటే మీ షాపుకి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కేవలం నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి తుడవటం వలన జరిగేటువంటి విశిష్టవంతమైన ప్రక్రియ. ఇంత గొప్ప శాస్త్రం ఉప్పు వెనకాల దాగిన పరమార్థంగా గుర్తెరగాలి. అంతేకాకుండా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం దర్శనార్థం బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవాలయ ప్రాంగణంలో గనక ఒక ఉప్పు ప్యాకెట్ కొని ఆ ప్రాంగణాల్లో ఉన్న సింహద్వారానికి ఇటు అటు ఆ ఉప్పు ప్యాకెట్లు పెట్టి నమస్కారం చేసి కనుక వచ్చినట్లయితే కర్మరీత్యా సంభవిస్తున్నటువంటి ఉపద్రవాలన్నీ కూడాను పటాపంచలై తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుని యొక్క విగ్రహం దగ్గర ఉప్పు ప్యాకెట్ కనుక ఉంచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం
వచ్చి తీరుతుంది సుమా.